దేవనామాన్ని మహింకాలను కాక మరొకసారి కలిసిన భాగ్యం దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ మనం యెహోషువ గ్రంథం కానీ చదివినట్లయితే యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలీలు ఒక తప్పుడు పని చేస్తారు. అది తప్పు అని చెప్పలేము, కానీ అనవసరంగా వాళ్ళ గురించి తెలియకుండా గిబియోనీయులు అన్న ఒక వ్యక్తులతో నిబంధనని జరిపిస్తారు. అనగా వాళ్ళతో నిబంధన చేస్తారు, మేము మిమ్మల్ని నాశనం చేయము అన్న విధంగా. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే సమాజంలో జరుగుతున్న ఫ్రాడ్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. ఎవరో మనకు వాళ్ళు తెలియకుండా వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకుంటాం, లేకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాం. వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు ఎగ్గొట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే అక్కడ కూడా జరుగుతుంది. వాళ్ళని నాశనం చేయకూడదు కాబట్టి వాళ్ళు శత్రు దేశంతో కలిసి రావచ్చు. అనేక రకమైన పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ దేవుడి కోపానికి వాళ్ళు గురయ్యారు. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, ఎవరికంటే వాళ్ళకి నిబంధన ఇవ్వద్దు అని దేవుడు అడుగుతాడు. దేవుడికి సమాధానం చెప్పలేకపోయారు, ఇటు గిబియోనీలు కూడా తప్పించుకున్నారు. కాబట్టి మనం కూడా నమ్మకం లేని వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోకుండా బైబిల్ గ్రంథం మనకు నేర్పించిన నీతిని పాటించే వరకు తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.